మనం ఈనాటి సెషన్లో 7th యూనిట్ అయినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు తెలిసిందే టోటల్గా 10 యూనిట్స్ ఉంటాయి ఈ పేపర్ నుంచి. ఈ 10 యూనిట్స్లో మనకి 7th యూనిట్ ప్రతి యూనిట్ నుంచి కూడా ఎన్ని మార్క్స్ వస్తాయంటే, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 7 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అట్లాగే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా 7 క్వశ్చన్స్ అనేవి మీకు ఈ ఎగ్జామ్లో రావడానికి అవకాశం అనేది ఉన్నదంట. సో మనకి డిఐ నుంచి ముఖ్యంగా ఎలాంటి క్వశ్చన్స్ ని అడుగుతున్నారు, మీరు ముందు ఫోకస్ చేయాల్సింది అదండి. సో డిఐ నుంచి ముఖ్యంగా 4 రకాల ప్రశ్నలు అనేవి ఉన్నాయండి. అవి ఏంటయ్యా అంటే బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్ గ్రాఫ్స్. మీకు ప్రతిసారి కూడా మీకు సెట్ కావచ్చు, లేకపోతే ఈ ఆర్సెట్ కావచ్చు, ఈ అన్ని రకాల ఎగ్జామ్స్ లో కూడా నెట్ కావచ్చు, ఈ 4 గ్రాఫ్స్ కి మించి బయటకు పోవడం లేదండి. అడిగితే ఈ 4 గ్రాఫ్స్ లోనే మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు అనమాట. సో బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై గ్రాఫ్ అండ్ టేబుల్ గ్రాఫ్. సో ఈ 4 గ్రాఫ్ల మించి మీకు క్వశ్చన్ అనేది బయటకు అడగడం లేదు. మీరేం చేయాలంటే మీకు ప్రతిదీ కూడా ఈ క్లాసెస్ లో మోడల్ ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏదైతే మీరు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఏదైతే నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారో ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి మీకు పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. అంటే కొన్ని వర్క్ షీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. వర్క్ షీట్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకి క్లాస్ అనేది రోజంతా ఉండదు, 1 అవరే ఉంటుంది. కాబట్టి 1 అవర్ లో ఈచ్ మోడల్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ మీరేం చేయాలంటే క్లాస్ లో నేర్చుకున్నటువంటి ఒక మోడల్ ని బేస్ చేసుకుని మీరు ఇంటి దగ్గర హోంవర్క్ కింద ఆ మోడల్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఎలాంటి డౌట్ వచ్చినా సరే మీరు నెక్స్ట్ క్లాస్ లో అడగవచ్చు ఫ్రెండ్స్, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. సో మీకు డౌట్ వచ్చింది ప్రతిదీ కూడా మీరు అడగచ్చు అనమాట. సో మీకు ఏదైతే ఈ క్లాసెస్ అవుతున్నాయో ఈ క్లాసెస్ యొక్క నోట్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది యాప్ ద్వారా. ఓకేనా? సో యాప్ ద్వారా క్లాస్ యొక్క నోట్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అలాగే వర్క్ షీట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ద క్లాస్ మీరు వర్క్ షీట్స్ ని మీరు సాల్వ్ చేయాలి. సేమ్ వర్క్ షీట్స్ అనేవి ఏదైతే క్లాస్ జరుగుతుందో, ఈ రోజు ఏదైతే టాపిక్ జరుగుతుందో ఆ టాపిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్సే వర్క్ షీట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు టాపిక్ అయిన వెంటనే వర్క్ షీట్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి థియరీ క్వశ్చన్లు కాదు, గుర్తు పెట్టేసుకుని బై హార్ట్ చేయడానికి అనమాట. ఓకేనా? ఇవి థియరీ క్వశ్చన్లు కాదు కాబట్టి ప్రతి మోడల్, ప్రతి నెంబర్ డిట్టో పడిపోతుంది. అదే మీరు ఏదైతే నెంబర్స్ అనేవి చూస్తారో ఒక ప్రాబ్లంలో అదే నెంబర్స్ ఇస్తారని గ్యారంటీ లేదు, కానీ మోడల్ అనేది సేమ్ గా ఉంటుంది. సో మీరు మోడల్ మీద ఫోకస్ చేయండి. సో ఏ మోడల్ ఇస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ప్రాబ్లమ్ ని చూడండి, అది గమనించండి. నేను ఏదైతే క్రిటికల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తున్నానో దాన్ని దయచేసి నోట్ చేసుకోండి షార్ట్ నోట్స్ ఫార్మేట్ లో. ఓకేనా? సో మరి ఇంకా సెషన్ షార్ట్ చేద్దామా మరి. సో డేటా ఇంటర్ప్రిటేషన్. సో ముఖ్యంగా డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే కలెక్టింగ్ ఆఫ్ డేటా. మనకి డేటా అంటే ఏంటంటే, డేటా అంటే విషయం. ఓకేనా? ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు అర్థం చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ని వివిధ రకాల రూపంలో రిప్రజెంటేషన్ చేయడాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ లో భాగాలుగా చెప్తాం అనమాట. సో ఇట్లాంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఏ రకాలుగా ఇస్తారు సార్ అంటే, చాలా రకాలుగా డేటా ఇంటర్ప్రిటేషన్ ని మీరు రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ డేటా అంటే దేనిది సార్? డేటా అంటే దేనిది? డేటా అంటే ఇక్కడ దేనిదైనా కావచ్చు. సమ్ కంపెనీది కావచ్చు, సమ్ వర్క్ షాప్ ది కావచ్చు, సమ్ షాప్ అతని యొక్క లెక్కల చిట్టా కావచ్చు. సో ఏదైనా మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చు. డేటా అంటే పలానా విషయం మాత్రమే, పలానా వర్గానికి, పలానా షాప్ కి, పలానా వ్యాపారానికి సంబంధించింది మాత్రమే ఉంటుంది అని కూడా తప్పు. సో మనకి డేటా అంటే డిఫరెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డేటాని రిప్రజెంట్ చేసేటువంటి పద్ధతులు వేరేగా ఉంటాయి అన్నమాట. కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనం ఈనాటి సెషన్లో డిస్కస్ చేయబోయేటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ మోడల్ ఏంటయా అంటే బార్ గ్రాఫ్స్. సో ఈనాటి సెషన్లో మనం బార్ గ్రాఫ్స్ ని డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇదివరకే చెప్పాను కదా. సో ముఖ్యంగా 4 టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉంటాయి, మనకి గ్రాఫ్స్ అనేవి ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1 is బార్, another 1 is పై, అండ్ థర్డ్ 1 is లైన్, అండ్ 4th 1 is టేబుల్. ఈ 4 చార్ట్స్, మీరు ఈ 4 గ్రాఫ్స్ ని
కొంచెం అనాలిసిస్ పవర్ అనేది పెంచుకుంటే, అంటే ఇచ్చిన డేటా ఏమిచ్చాడు, మీ దగ్గర ఎటువంటి డేటా ఉంది, ఆ డేటాని మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్కి తగ్గట్టు ఎలా మార్చుకోవాలి అన్నది కొంచెం సాఫ్ట్ స్కిల్స్ అనేవి, స్మార్ట్ స్కిల్స్ అనేవి అప్లై చేస్తే ఈజీగా ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ని ముందుగా స్టార్ట్ చేసే ముందు మీకు ముందు తెలియాల్సింది, మీ దగ్గర ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే అనలైజేషన్ పవర్ అనేది మీ దగ్గర ఉండాలి. అనలైజేషన్ అంటే ఇచ్చినటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇచ్చినటువంటి విషయం దేనికి సంబంధించింది, ఏ నంబర్ దేనికి రిప్రజెంటేషన్ చేస్తుంది. సో ముందు అనలైజేషన్ అనేది చేయాలి. రెండవ విషయం ఏంటి అంటే, సెకండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే రేషియో అడగచ్చు, యావరేజ్ అడగచ్చు, లేదా పర్సంటేజ్ అడగచ్చు, లేదా ప్రాఫిట్ లేదా లాస్ అడగచ్చు, లేదా ఏది తక్కువ ఏది ఎక్కువ, ఏది ఇంటూ ఏది డివైడ్ ఏది డివిజన్ చేయాలి, అసలు ఏ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే అక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇచ్చిన డేటాని మీరు అనలైజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ డేటాని ఉపయోగించి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి చివరికి ఆన్సర్ తేయడం అనేది మరొక ఎత్తు అనమాట. ఈ రెండింటిని చక్కగా మీరు వర్తింపజేసినట్లయితేనే మీరు ఆన్సర్ని సాల్వ్ చేయగలరు. ఓకేనా? సో మీరు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని చూడండి. ప్రాబ్లమ్స్ చూస్తే మీకు మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అనేది ఉంటుందండి, ఆప్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? సో ముందుగా ఈనాటి సెషన్లో ఈ రోజు ఓన్లీ బార్ గ్రాఫ్స్ ని డిస్కస్ చేద్దామండి. ఓకేనా? బార్ గ్రాఫ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ బార్ గ్రాఫ్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నింటినీ డిస్కస్ చేసిన తర్వాత బార్ గ్రాఫ్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు వర్క్ షీట్ అనేది ఇస్తాను. ఆ వర్క్ షీట్ ని కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి ప్రాబ్లమేటిక్ చాప్టర్స్ అన్ని కూడా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు వస్తాయి, అంత బాగా నేర్చుకోగలరు, అంత బాగా డౌట్ లేకుండా ఫాస్ట్ గా ఎగ్జామ్ లో పెర్ఫార్మెన్స్ అనేది చేయగలరు అనమాట. ఓకేనా? ఇక్కడ ముందు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో చూడండి. ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ క్వశ్చన్ ఇచ్చారు. బార్ గ్రాఫ్ లో ప్రతి వాల్యూ కూడా మీకు మీనింగ్ తెలియాలి. అసలు ప్రతిదీ కూడా ఎందుకు ఇచ్చాడని తెలియాలి. ఈ 105 దేనికి సంబంధించింది, 80 దేనికి సంబంధించింది, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన మీకు అర్థం తెలిస్తే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ అయిపోయినట్టే. ఓకేనా? ఇక్కడ చూడండి, దిగువ ఇవ్వబడిన బార్ గ్రాఫ్ వరుసగా 2 సంవత్సరాలు ఏంటేంటి, 2000 సంవత్సరం అలాగే 2001వ సంవత్సరం లో ప్రచురణ సంస్థ యొక్క 6 శాఖల నుండి పుస్తకాల విక్రయాలను 1000 సంఖ్యలో చూపుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడండి, 2 సంవత్సరాలు అంటున్నాడు. 2000 సంవత్సరానికి సంబంధించి 2001వ సంవత్సరానికి సంబంధించి 2 బార్ గ్రాఫ్లు వరుసగా ఉన్నాయంట. ఈ 2000 సంవత్సరం 2001వ సంవత్సరానికి సంబంధించి ఎవరివి చూపిస్తున్న డేటా అన్నది కంపెనీస్ అండి, పబ్లిషింగ్ కంపెనీస్ అనమాట, ప్రచురణ సంస్థలు అనమాట. ప్రచురణ సంస్థలు ఇక్కడ ఎవరు ఉన్నారు, B1, B2, B3, B4. వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ B6 వరకు ఇచ్చాడు. వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ 2000 సంవత్సరంలో ఎలా ఉంది, 2001వ సంవత్సరంలో ఎలా ఉందని చెప్పేసి ఇట్లా ఇచ్చానమాట. 2000 సంవత్సరం అంటే ఇది, 2001వ సంవత్సరం అంటే ఇది. యాక్చువల్గా మీకు కలర్ అనేది కనిపించడం లేదు, లైట్ కలర్ లో ఉంది కదా, ఇది 2000 సంవత్సరం అనుకుంటే B1 కి సంబంధించి, B1 పబ్లికేషన్ కి సంబంధించి 2001వ సంవత్సరానికి సంబంధించిన డేటా ఇదనమాట. B2 కంపెనీకి సంబంధించిన 2000వ సంవత్సరానికి డేటా ఇది, 2001వ సంవత్సరానికి సంబంధించిన B2 సంస్థకి సంబంధించిన డేటా ఇది. ఓకేనా? సో ఇలా 2000, 2001వ సంవత్సరం ఇలా 6 కంపెనీలకు సంబంధించిన డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఏంటిది, B1, B2, B3 కంపెనీలు ఏంటి, ఏవి అమ్ముతున్నాయి ఇవి ఒక పుస్తకాల విక్రయాలు చేసేటువంటి ఒక పబ్లిషింగ్ సంస్థలు అనమాట. B1 అనేది ఒక పబ్లికేషన్ సంస్థ, B2 అనేది పబ్లికేషన్ సంస్థ, B3 అనేది ఒక పబ్లికేషన్ సంస్థ. ఈ నంబర్స్ దేని రిప్రజెంట్ చేస్తున్నాయి, B1 అనే పబ్లికేషన్ సంస్థ అంట 2000వ సంవత్సరంలో 80 పుస్తకాలు, 80 ఏంటిది ఇన్ థౌజండ్స్, 80,000. యాక్చువల్గా థౌజండ్స్ అనేది ఇవ్వలేదు మనకి డైరెక్ట్ గా, కానీ సింపుల్ గా వీడు 80 అనేది రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే అక్కడ స్పేస్ లేదు కాబట్టి. అందుకే వీడు ప్రత్యేకంగా బ్రాకెట్ లో ఏమని చెప్పాడు, అన్ని కూడా 1000 సంఖ్యల్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు అనమాట. అంటే ఇక్కడ B1 పబ్లికేషన్ సంస్థ 2000 సంవత్సరంలో 80,000 పుస్తకాలు ఏంటి విక్రయించింది, అమ్మింది అంట. ఓకేనా? అర్థమవుతుందా? అలాగే అదే B1 సంస్థ 2001వ సంవత్సరంలో 105,000 పుస్తకాలు విక్రయించిందంట. అదే B2 సంస్థ, B2 పబ్లికేషన్ సంస్థ 2000వ సంవత్సరంలో 75,000 పుస్తకాలు విక్రయించిందంట. 2001వ సంవత్సరంలో 65,000 పుస్తకాలు విక్రయించిందన్నమాట. ఇలా ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క పబ్లికేషన్
ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని వేలేసి పుస్తకాలు విక్రయించింది అని చెప్పేసి మనకి సింపుల్ గా ఇలా బార్ గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదండి. ఇప్పుడు క్వశ్చన్స్ లోకి ఎంటర్ అవుదామా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. సో తెలుగులో అర్థమైన వాళ్ళు తెలుగులో చూడొచ్చు, ఇంగ్లీష్లో అర్థమైన వాళ్ళు ఇంగ్లీష్లో చూడొచ్చు. కానీ మాక్సిమం మనకి ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి క్వశ్చనే కరెక్ట్ అని ఆలోచించండి, ఓకేనా? ఇంగ్లీష్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఫస్ట్ కన్సిడరేషన్ చేయండి, ఓకేనా? కంపేర్ టు తెలుగు, ఓకేనా? ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచ్ 2 B2. బ్రాంచ్ 2 ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే కదా బ్రాంచ్ 2. ఓకే, బ్రాంచ్ 2 ఇక్కడ ఉన్నాడు. బ్రాంచ్ 2 ఫర్ బోత్ ఇయర్స్. బోత్ ఇయర్స్ అంటే ఏంటి? ఎన్ని ఇయర్స్ కి సంబంధించిన డేటా ఇచ్చారు మన దగ్గర? 2000 ఇయర్ అలాగే 2001 ఇయర్. ఈ 2 ఇయర్స్ కి సంబంధించి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సేల్స్? టోటల్ సేల్స్ అంటే B2 యొక్క టోటల్ సేల్స్ ఎప్పుడెప్పుడు? ఇన్ 2000 అండ్ 2001. ఎవరితో కంపారిజన్ చేయమంటున్నారు? అసలు ఏం అడుగుతున్నాడు? రేషియో అడుగుతున్నారు. రేషియో అంటే ఏంటండి? రేషియో అంటే మీకు ముందు మీనింగ్ తెలియాలి. రేషియో ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫ్రాక్షన్ వాల్యూ విచ్ కన్సిస్ట్ ఆఫ్. రేషియో అంటే ఏంటండి? విచ్ కన్సిస్ట్ ఏ న్యూమినేటర్ అండ్ డినామినేటర్. సో మీరు దేనితో అయితే కంపారిజన్ చేస్తున్నారో ఆ డినామినేటర్ లో వేస్తారు. దేన్నైతే కంపారిజన్ చేస్తున్నారో దాన్ని న్యూమినేటర్ లో వేస్తారనమాట. సో మనకి రేషియోస్ అనేవి ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్స్ రూపంలో ఉంటాయన్నమాట. అది ప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు. సో ఫ్రాక్షన్స్ రూపంలో ఉంటాయన్నమాట. ఇక్కడ రేషియోలో మీరు ఏదైతే స్టార్టింగ్ స్టేట్మెంట్ ఉందో, ఎప్పుడైతే క్వశ్చన్ అనేది స్టార్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టార్టింగ్ స్టేట్మెంట్ ని మీరు దేని కింద రిప్రజెంట్ చేయాలంటే న్యూమినేటర్ కింద రిప్రజెంట్ చేయాలా, డినామినేటర్ కింద రిప్రజెంట్ చేయాలా? అంటే ఇది డివిజన్ లో న్యూమినేటర్ కింద వస్తుందా, డినామినేటర్ కింద వస్తుందా? ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ న్యూమినేటర్. గుర్తు పెట్టేసుకోండి, క్వశ్చన్ లో రేషియో కట్టమని అడిగి ఫస్ట్ ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ అయినా అది న్యూమినేటర్ అనే అనుకోవాలి, ఓకేనా? న్యూమినేటర్ అని వేసేసిన తర్వాత, అంటే డివిజన్ అనేది సింపుల్ వేసిన తర్వాత, సో ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిందండి. ఎలా కంప్లీట్ అయిందని తెలిసింది మీకు. ఇక్కడ 2 అని ఇచ్చాడు కదా. 2 అంటే ఏంటి రేషియోలో? సో డివైడెడ్ బై అని మీనింగ్ అనమాట. సో 2 తర్వాత ఏంటి ఉందో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ అంతా కూడా ఎక్కడ వస్తుంది? డినామినేటర్ లో వస్తుంది, ఓకేనా? సో టు ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B4 ఫర్ బోత్ ఇయర్స్. సో ఇక్కడ ఏమన్నా డినామినేటర్ లో ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడు? B4 యొక్క టోటల్ సేల్స్ ఇన్ బోత్ ఇయర్స్. అంటే 2000-2001 సంవత్సరంలో బ్రాంచ్ 4 వాడికి టోటల్ సేల్స్ ఎన్ని అయ్యాయి, వీటి రేషియో కనిపెట్టమంటున్నాడు. జస్ట్ మీకు థియరీ రూపంలో ఇది ఇవ్వడం జరిగింది. జస్ట్ వాటి దగ్గర నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ని మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేసి, అంటే ఒకసారి ఇండికేట్ చేసి సూచించి వాటిని ఎగ్జిక్యూట్ చేసేయడం ఈ ఫార్ములాలో. ఇక్కడ రేషియో అన్నది కట్టమంటున్నాడు. రేషియో అంటే మీకు ఏంటి తెలుసు మీనింగ్? డివిజన్ ఉంటుంది, న్యూమినేటర్ ఉంటారు, డినామినేటర్ ఉంటారు. సో క్వశ్చన్ లో స్టేట్మెంట్ 1 ప్రకారం బ్రాంచ్ 2 దగ్గర 2001 లో ఎంత, 2000 సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు విక్రయించాడు? 75,000 పుస్తకాలు విక్రయించాడు. ఎందుకంటే థౌజండ్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రతి నంబర్ ఇక్కడ 1000 అని క్లియర్ గా మెన్షన్ చేశాడు మనకి క్వశ్చన్ లోనే, ఇన్ ద 1000 నెంబర్ అని చెప్పేసి, ఓకేనా? ప్లస్ టోటల్ అంటే ఏంటంటే సమ్మే కదా, అంటే ఎడిషనే కదా. ప్లస్ 2001 సంవత్సరంలో బ్రాంచ్ 2 నుంచి ఎన్ని పుస్తకాలు విక్రయించబడ్డాయి? 65,000 పుస్తకాలు, 65,000. రేషియో అంటే డివైడెడ్ బై 2. తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎక్కడ రాయాలి? డినామినేటర్ లో రాయాలన్నమాట. ద టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచ్ 4 ఫర్ బోత్ ఇయర్స్. బ్రాంచ్ 4 ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నారు బ్రాంచ్ 4. బ్రాంచ్ 4 దగ్గర బోత్ ఇయర్స్ టోటల్ సేల్స్ అంతా ఫస్ట్ ఇయర్ అంటే 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో 85,000 పుస్తకాలు, 2001 సంవత్సరంలో 95,000 పుస్తకాలు. సో దీన్ని సాల్వ్ చేయాలండి, అంతే. సో 10³ అనేది 2 దగ్గర ఉంది కాబట్టి మీరు కామన్ తీయచ్చా? కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే 75 ప్లస్ 65 అపాన్, ఇక్కడ కూడా కింద 10³ అనేది కామన్ తీయచ్చా? ఎందుకంటే 10³ అంటే మీనింగ్ ఏంటంటే వేలని మనం 10³ రూపంలో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. 85 ప్లస్ 95.
సో మన 10 క్యూబ్ కామన్ గా ఉంది, అది కొట్టి వేస్తాం ఎందుకంటే న్యూమినేటర్ డినామినేటర్ లో ఉన్నది కాబట్టి. 75 + 60 ఎంతండి? 75 + 60, సో మనకి 80, 60, సో మనకి ఎంత అవుతుంది? 140 అవుతుంది. అపాన్ 85 + 90, 180 అవుతుంది. సో లీస్ట్ మల్టిపుల్ ఎంత? 10 14 సార్, 10 18 సార్. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుంది ఏ టేబుల్ అయినా? 2 7 సార్, 2 9 సార్. సో మనకి ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్ ని, ఈ థియరిటికల్ ఫామ్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది? 7/9. 7/9 అంటే మీనింగ్ ఏంటి? 7:9 అని మీనింగ్ అనమాట. సో మరి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుంది ఇప్పుడు ఇక్కడ? 7:9 అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ 7 పార్ట్స్ బ్రాంచ్ 2 కి సంబంధించిన టోటల్ సేల్స్ ఉంటే 9 పార్ట్స్ బ్రాంచ్ 4 కి సంబంధించిన టోటల్ సేల్స్ అనేవి జరిగాయి అనమాట, కంబైనింగ్ ఇన్ బోత్ ద 2 ఇయర్స్ అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? సో సెకండ్ క్వశ్చన్ చూడండి. టోటల్ సేల్స్ ఆఫ్ ఏ బ్రాంచ్ 6. బ్రాంచ్ 6 ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు బ్రాంచ్ 6. బ్రాంచ్ 6 దగ్గర టోటల్ సేల్స్ ఎంత? బ్రాంచ్ 6 దగ్గర టోటల్ సేల్స్ 70 + 80 అంటే 150 అన్ని కూడా థౌజండ్స్ లో ఉన్నాయని చెప్పాడు కదా చివరిన. అంటే 150 × 10 క్యూబ్ ఇన్ని పుస్తకాలు సేల్స్ అయ్యాయంట బ్రాంచ్ 6 నుంచి 2000 మరియు 2001వ సంవత్సరం నుంచి 2000 మరియు 2001వ సంవత్సరం నుంచి. క్వశ్చన్ లో ఇంకేమన్నాడు? టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచ్ 6 ఫర్ బోత్ ద ఇయర్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ ద బ్రాంచెస్ B3 ఫర్ బోత్ ద ఇయర్స్. ఇక్కడ పర్సంటేజ్ కట్టమంటున్నాడండి. మీకు పర్సంటేజ్ కాన్సెప్ట్ తెలుసా? ఐడియా ఉందా ఏవైనా పర్సంటేజ్ గురించి? సో తెలియని వాళ్ళ కోసం ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఓకేనా? సో పర్సంటేజ్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ అని అన్నాడు క్వశ్చన్ లో. ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు హెల్ప్ అవుతుంది. పర్సంటేజ్ ఆఫ్, ఓకేనా? 100 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ అని చెప్పేసి, 100 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 200. ఇక్కడ మీరు ఎవరిని ఎవరితో పోల్చాలి ఇది మీకు తెలిస్తే చాలు. ఇక్కడ నేను ఎప్పుడైతే పర్సంటేజ్ ఆఫ్ అన్నానో, ఆఫ్ అన్న తర్వాత ఏదైతే నెంబర్ ఉందో అది డినామినేటర్ లో వస్తుంది, ఓకేనా? స్టార్టింగ్ ఏదైతే నెంబర్ ఉందో అది దాన్ని మీరు పోలుస్తున్నారు, దాన్ని మీరు న్యూమినేటర్ లో వేస్తున్నారు అనమాట, ఓకేనా? ఇక్కడ ఎవరితో అయితే పోలుస్తున్నారో వాళ్ళని డినామినేటర్. పర్సంటేజ్ ఆఫ్ అంటే లో, 200లో 100 అన్నది ఎంత శాతము, ఇది మీనింగ్. 100 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 200. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్ ఏంటంటే డినామినేటర్ లో 100 వేయాలా 200 వేయాలా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అనమాట. ఎందుకంటే పర్సంటేజ్ అనే టాపిక్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది ప్రత్యేకంగా. సో పర్సంటేజ్ ఆఫ్ 200 అన్నప్పుడు ఆఫ్ పక్కన ఏదైతే నెంబర్ ఉంటుందో అది డినామినేటర్ లో వేయాలి. ఎవరినైతే కంపారిజన్ చేస్తున్నామో, ఎవరినైతే పోలుస్తున్నామో, ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ ఎవరైతే ఉన్నారో వారిని న్యూమినేటర్ లో వేయాలి. పర్సంటేజ్ ని ఎప్పుడు మార్చినా సరే, ఒక ఫ్రాక్షన్ పర్సంటేజ్ లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేస్తేనే అది పర్సంటేజ్ లోకి మారుతుంది, ఓకేనా? ఇప్పుడు 2/5 ఉందండి. 2/5 పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే 2/5 అనేది పర్సంటేజ్ కాదు, ఇది ఒక ఫ్రాక్షన్ వాల్యూ. దీన్ని పర్సంటేజ్ గా చేంజ్ చేయాలంటే ఇంటూ 100 చేయాల్సిందే, అప్పుడే మనకి ఎంత వస్తుంది? 40% అంటాం అనమాట. ఇట్లా సో మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ వాల్యూని ఇంటూ 100 చేస్తేనే అది పర్సంటేజ్ గా చేంజ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను క్వశ్చన్ లోకి వెళ్తాను. సో క్వశ్చన్ బట్టి మనం ఏం చేయాలనేది చూద్దాం. ఇక్కడ టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచ్ 6 ఆల్రెడీ కట్టేసాం. ఎంత వచ్చింది? 150 × 10 క్యూబ్ వచ్చేసింది. ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఎక్కడ వేయాలి? డినామినేటర్ లో వేయాలి. సో డినామినేటర్ లో ఇక్కడ ఎవరు ఉన్నారు? B3 టోటల్ సేల్స్ ఇన్ బోత్ ఇయర్స్ ని దీంతో ఎవరిని కంపారిజన్ చేస్తున్నారు? ఇది మనకి టోటల్ వాల్యూ అన్నమాట. దీన్ని మనం ఎవరితో కంపారిజన్ చేస్తున్నాం, ఎవరిని పోలుస్తున్నాం? దీంతో B6 యొక్క టోటల్ సేల్స్ ని ఇన్ బోత్ ఇయర్స్ ని కంపారిజన్ చేస్తున్నాం. ఇలా వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం? ఇంటూ 100 చేస్తే అది పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. ఇది మనం థియరిటికల్ గా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ప్రాబ్లం అనమాట. ఇక టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచ్ 6 నుంచి బోత్ ఇయర్స్, బ్రాంచ్ 6 నుంచి 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో ఎంత అమ్మకాలు జరిగాయి?
70 మరియు 80 అంటే 150,000 పుస్తకాలు అమ్ముడయ్యాయి అనమాట. అలాగే బ్రాంచ్ 3 నుంచి ఎన్ని పుస్తకాలు అమ్ముడయ్యాయి? బ్రాంచ్ 3 నుంచి 95 మరియు 110 అంటే సో మనకి 205 ఇంటూ 10³ 205,000 పుస్తకాలు అమ్ముడయ్యాయి అనమాట. ఇక్కడ ఏ నెంబర్ ఎక్కడ వేయాలి? B6 కి సంబంధించిన నెంబర్ న్యూమినేటర్ లో వేయాలి 150 ఇంటూ 10³. అలాగే B3 కి సంబంధించిన నెంబర్ డినోమినేటర్ లో వేయాలి. సో దీన్ని ఫ్రాక్షన్ గా మార్చాలంటే ఇంటూ 100. సో వచ్చినటువంటి వాల్యూ ఎంతో చెప్పాలి అనమాట. సో పైన కింద 10³ అనేది ఉన్నది కదండి, క్యాన్సిల్ చేసేయండి కామన్ గా. సో మనకి 150 205 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంటుంది? 5 టేబుల్లో అవుతుందా? 5 3s are 50 అండ్ 5 4s are 20, 5 1s are సో 30/41 లేదా ఈ 30 ఇంటూ 100 30 ఇంటూ 100 అంటే 3000 3000/41 3000/41 వాల్యూ ఎంత వస్తుంది? అదే పర్సంటేజ్ వాల్యూ అనమాట. సో మీకు కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ డిఐలో. సో దాన్ని కొంచెం స్మార్ట్ వర్క్ తో హ్యాండిల్ చేయండి, ఓకేనా? సో 3000 డివైడెడ్ బై 41 ఎంత ఉన్నాం? సో 41 కి దగ్గరలో 300 ఎప్పుడైనా వస్తుందా? సో 41 7s are అంట 7 1s are 7 7 4s are 28 287 అనేది 300 దగ్గరగానే ఉంది కదా. సో మనకి 41 7s are 287. సో మనకి ఇంకా ఎంత మిగిలింది? క్యారీ ఆన్ 13 0. సో 43s are ఎంత? 4 3s are అంటే 12 అంటే 120 43s are 120 అంటే 41 3s are కూడా 120కి దగ్గరగా ఉంటుంది. అంటే 41 3s are 123 అంటే 41 3s are 123 అంటే ఇక్కడ 7 క్యారీ ఆన్. సో పాయింట్ పెట్టేస్తే 0. 41 లో 70 అంటే 41 డబల్ చేస్తే ఎంత? 82. సో మనకి 82కి దగ్గరలో 70 అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా 41 1s are 41 41 2s are 82 అంటే 1% కి 2% కి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఖచ్చితంగా 1 తీసుకుంటాం, 41 వేస్తాం. సో మనకి ఇంకా ఎంత మిగులుతుంది? 29 మిగులుతుంది అనమాట. తర్వాత ఇంకేంటి? 41 7s are 20 అంటే 0 పెట్టేస్తే 287. సో మనకి 3 అంటే 73.17 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 73.17% అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడ ఉందో చూడండి 73.17% అనేది. సో ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు నాకు ఒకటి చెప్పండి, క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేయగలరా? చేయగలిగితే నేను క్యాలిక్యులేషన్ పార్ట్ ని కొంచెం ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది అనమాట. లేదు సార్ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చెప్పండి అంటే చెప్తాను, ఓకేనా? సో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీరు చేయగలరా? సో ఎవరో ఒక రిప్లై ఇవ్వండి. ఓకే, సో కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుదాం. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ యావరేజ్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచెస్ B1 B2 B3 in 2001 is the average sales of the branches B1 B3 B6 2000? ముందు ఇక్కడ చూడండి, ఏ ఆపరేషన్ చేయమంటున్నాడు? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటేంటి కావాలి? ఎవరిని పోలుస్తున్నారు, ఎవరిని ఎవరితో పోలుస్తున్నారు. ఇక్కడ ఎవరిని పోలుస్తున్నారు, ఎవరిని ఎవరితో పోలుస్తున్నారు అనేది మనకి 2 వాల్యూస్ కావాలి ముఖ్యంగా. ఇక్కడ ఒక వాల్యూ, న్యూమినేటర్ ఒక వాల్యూ, డినామినేటర్ వాల్యూ. దాన్ని ఇంటూ 100 చేస్తే సమ్ పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. అదే మనకి ఫైనల్ ఆన్సర్. మరి ఈ వాల్యూస్ ఏంటి? ఈ వాల్యూస్ న్యూమినేటర్ లోను డినామినేటర్ లోను ఆ సింగిల్ వాల్యూని ఏం పెట్టాలి? ముందు ఆ వాల్యూస్ మీద మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ అనేది ముందు ఎవరు డినామినేటర్ ఎవరు న్యూమినేటర్ అనేది డిసైడ్ చేయక ముందు అసలు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ యావరేజ్ కనిపెట్టమంటున్నాడండి. యావరేజ్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచెస్ B1 B2 B3 ఇన్ 2001 2001వ సంవత్సరంలో B1 మరియు B2 మరియు B3ల యొక్క యావరేజ్ అంటే ఏం చేయాలి? యావరేజ్ అంటే మీనింగ్ ఏంటి? రాసుల మొత్తము మరియు రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు? B1 ఒక అబ్జర్వేషన్, B2 ఒక అబ్జర్వేషన్, B3 ఒక నంబర్. ఇవి 3 ఉన్నాయి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డినామినేటర్. వాటి యొక్క సమ్ B1 ప్లస్ B2 ప్లస్ B3. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అపాన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని మనం యావరేజ్ అంటాం. సో మనకి 2001 ఇయర్ లో B1 యొక్క వాల్యూ ఎంత? B1 యొక్క వాల్యూ 2001 అంటే సెకండ్ కాలమా ఫస్ట్ కాలమా?
సో మనకి ప్రతి బ్రాంచ్ దగ్గర 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది, సెకండ్‌ది. ఫస్ట్ కాలమ్ 2000 అవసరం ఉంది. సెకండ్ కాలమ్ 2001 అవసరం ఉంది. B2 దగ్గర ఫస్ట్ కాలమ్ 2000 అవసరం ఉంది. సెకండ్ కాలమ్ 2001 అవసరం ఉంది. సో ఇక్కడ మనకి B1 దగ్గర 2001 సంవత్సరం దగ్గర 2001 సంవత్సరం కాలమ్ దగ్గర ఎంత ఉంది నెంబర్? 105,000. సింపుల్ గా 105 అనుకోండి. 105 ఓకేనా? థౌజండ్స్ లాస్ట్ లో కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. పర్సంటేజ్ అన్నప్పుడు కింద మీదన 1000 అనేది కొట్టుకుపోతుంది కనుక 1000 అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? వాడు థౌజండ్స్ లో కన్సిడర్ చేయండి అన్న పర్సంటేజ్ అనే రేషియో కట్టినప్పుడు, పర్సంటేజ్ అనే ప్రాబ్లం చేస్తున్నప్పుడు పైన కింద 1000 అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. సో అలాంటి సందర్భంలో అసలు 1000 గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఏవైతే వాడు యాక్చువల్ నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ ని మీరు కన్సిడర్ చేయండి. ఓకేనా? B1 వాల్యూ 105 ఉంది 2001 దగ్గర. B2 వాల్యూ 2001 దగ్గర 65 ఉంది. B3 వాల్యూ 2001 దగ్గర 110 ఉంది అపాన్ 3. సో 105 ప్లస్ 65 ఎంత? సో మనకి 110, 170. 170 ప్లస్ 110 ఎంతండి? 280 అపాన్ 3. ఇదేంటిది? B1 ప్లస్ B2 ప్లస్ B3 యొక్క యావరేజ్ వాల్యూ 280 అపాన్ 3 వచ్చింది. సో 280 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి, ఎందుకంటే 2 ప్లస్ 8 10 అనేది 3 టేబుల్లో మల్టిపుల్ కాదు. సో 280 అనేది 3 టేబుల్లో తెగదనమాట, క్యాన్సిల్ అవ్వదనమాట. దీన్ని ఇట్లాగే ఉంచేసేయండి, మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు? పర్సంటేజ్ లో ఇది న్యూమినేటర్ కావచ్చు, డినామినేటర్ కావచ్చు, తర్వాత చూద్దాం. కానీ ఇది ఒక వాల్యూ వచ్చేసింది. మరొక వాల్యూ ఏంటి? యావరేజ్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచెస్ B1, B3, B6 వీటి యొక్క యావరేజ్ సేల్స్ అంటే ఎప్పుడు? 2000వ సంవత్సరంలో. సో 2000 ఇయర్ లో B1 యొక్క వాల్యూ ఎంత? 80. 2000వ సంవత్సరంలో B3 యొక్క వాల్యూ ఎంత? 95. 2000వ సంవత్సరంలో B6 యొక్క వాల్యూ ఎంత? 70. యావరేజ్ కాబట్టి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అపాన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 3 సబ్జెక్ట్స్ 3, వాటి యొక్క సమ్ అంతే. సో 80 ప్లస్ 70 150, 150 ప్లస్ 95, 150 ప్లస్ 100 అనుకుంటే 250, 250 ప్లస్ -5 245, 245 అపాన్ 3. సో మనకి 2 వాల్యూస్ వచ్చాయండి. ఎవరిని ఎవరితో కంపారిజన్ చేయాలి? ఇక్కడ మీకు వచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ వాట్ పర్సంటేజ్ ఆఫ్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ ని మీకు ఇందాక క్వశ్చన్ లో ఎక్కడ రాయమన్నాను? న్యూమినేటర్ లో రాయమన్నా, డినామినేటర్ లో రాయమన్నా? పర్సంటేజ్ ఆఫ్ ద అని తర్వాత ఏదైతే స్టేట్మెంట్ ఉందో అలా ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ అయినా డినామినేటర్ లోనే ఇండికేట్ చేయాలి. సో పర్సంటేజ్ ఆఫ్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ B1, B2, B3 దీని వాల్యూ ఎంత వచ్చింది? 280/3 240/3? 280/3 వాల్యూ దేనికి సంబంధించింది? ఫస్ట్ స్టేట్మెంట్ కి సంబంధించిందే కదా. పర్సంటేజ్ ఆఫ్ పక్కన ఉన్నటువంటి స్టేట్మెంట్ కి సంబంధించిన వాల్యూ కదా 280/3 అనేది. సో ఈ 280/3 అనేది ఎక్కడ రాయాలి? డినామినేటర్ లో రాయాలి. 280/3 అనేది డినామినేటర్ లో ఇండికేట్ చేయాలి. ఓకేనా? ఏదైతే మీరిన నెంబర్ ఉందో దాన్ని ఎక్కడ ఇండికేట్ చేయాలి అంటే ఈ 240/3ని న్యూమినేటర్ లో ఇండికేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో 245 అపాన్ 3 డివైడెడ్ బై 280 అపాన్ 3 ఇంటూ 100. సో మనకి ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 245 అనేది 280లో ఎంత శాతమో అని అడుగుతున్నాడండి. సో 245 280. సో ఏ టేబుల్లో? 5 టేబుల్ చూడొచ్చా? 245 అపాన్ 280 ఇంటూ 100. 5 4s are 20, 9s are 5 5s are 25, 6s are 7 7s are 7 8s are. సో మనకి 7/8 మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ ఏమైనా ఐడియా ఉన్నాయండి? 1/8 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/8 ని పర్సంటేజ్ లో అంటే 1/8 ఇంటూ 100 రాస్తే ఎంత వస్తుంది వాల్యూ అనేది? 12.5 కదా. 12.5% కదండి. 1/8 ఇంటూ 100 చేస్తే 2 4ల 2 50ల 2 2ల 2 25ల 2 1ల 25 ఎప్పుడు పోతుంది? 12.5లే కదా. సో 12.5% కదా. ఎందుకంటే ఫ్రాక్షన్ ని ఇంటూ 100 చేసామంటే మీరు ఏ సింబల్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు? ఇక్కడ ఇంటూ 100 పెట్టినప్పుడు పర్సంటేజ్ అనేది యాడ్ చేయాలి. పర్సంటేజ్ అనేది పక్కన రావాలి. 1/8 వాల్యూ 12.5% అయితే 2/8 వాల్యూ ఏమవుతుంది? సో 1/8 ని ఇంటూ 2 చేస్తేనే కదా 2/8 అంటాం. అంటే 12.5 ఇంటూ 2 చేస్తే 25%. 3/8 అంటే 1/8 ని ఇంటూ 3 చేస్తే 3/8 అంటాం. 12.5 ఇంటూ 3 చేస్తే 37.5%. అట్లాగే 7/8 వాల్యూ ఎంత అవుతుంది?
అంటే 100లోంచి 12.5% తీసేస్తే 100లోంచి 12.5% తీసేస్తే 87.5. అంటే 100 అంటే ఎంత అండి మీనింగ్? 1 కదా మీనింగ్. 100 అంటే 1 కదా. 12.5% అంటే మీనింగ్ ఎంత? 1/8 కదా. 1లోంచి 1/8 తీసేస్తే మీనింగ్ ఏంటి? 7/8 కదా. ఈ 7/8 వాల్యూ 87.5% అనమాట. అర్థమవుతుందా? మీరు ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లేదా 7/8ని నేను పూర్తిగా క్యాలిక్యులేట్ చేసుకుంటానన్నా పర్వాలేదు. ఇదైనా మనకి 87.5% వస్తుంది వాల్యూ అనేది. ఓకేనా? సో ఇక్కడ 87.5 ఉందా ఆప్షన్ అనేది? ఉన్నది. ఎన్నో ఆప్షన్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ది ఆల్ ద బ్రాంచెస్? ఇక్కడ ఏం కనిపెట్టమంటున్నాడు? యావరేజ్ కనిపెట్టమంటున్నాడు. ఆల్ ద బ్రాంచెస్ అంటే B1 నుంచి B6 వరకు అన్ని బ్రాంచ్ల యొక్క సేల్స్ యావరేజ్ కనిపెట్టమంటున్నాడు. ఇక్కడ కానీ మనకి 2 సంవత్సరాలు ఉన్నాయే. ఏ సంవత్సరానికి కనిపెట్టమంటున్నాడు? ఫర్ ద ఇయర్ ఆఫ్ 2000, 2000 సంవత్సరానికి సంబంధించిన అన్ని బ్రాంచ్లకి సంబంధించిన యావరేజ్ సేల్స్ అంట. యావరేజ్ అంటే మీకు తెలుసు కదా. యావరేజ్ అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అపాన్ నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. B1 నుంచి B6 వరకు 6 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 6. ఓకేనా? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? ఒక్కొక్క బ్రాంచ్ లో ఎంతెంత సేల్స్ జరిగింది అదనమాట మీనింగ్. ఓకేనా? ఒక్కొక్క బ్రాంచ్ లో ఎంతెంత సేల్స్ జరిగింది? బ్రాంచ్ 1 లో ఎంత సేల్స్ జరిగింది? 2000 సంవత్సరంలో 80,000, 2001 సంవత్సరంలో 105,000. కానీ మనకి ఏమడుగుతున్నాడు? కేవలం 2000 సంవత్సరాలు మాత్రం కన్సిడర్ చేయమంటున్నాడు. అంటే 80,000. సో 10^3 అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే మన క్వశ్చన్ లో కూడా ఇన్ థౌజండ్స్ లోనే అడిగారు. మీ డైరెక్ట్ గా 73,000, 80,000, 83,000 ఇట్లా ఇస్తే మీరు కూడా క్వశ్చన్ లో థౌజండ్స్ లో కన్సిడర్ చేయాలి. పోనీ మీకు డౌట్ ఎందుకు? ముందుగానే కన్సిడర్ చేద్దాం. పోనీ ఇక్కడ కూడా నేను థౌజండ్స్ అనేది కన్సిడర్ చేస్తాను. ఓకేనా? 80,000 ప్లస్ B2 యొక్క 2000 ఇయర్ లో ఎంత రికార్డ్ అయ్యింది సేల్స్ అనేవి అయ్యాయి? 75,000. B3వి 2000 ఇయర్ లో 95,000. తర్వాత ఇంకా B4ది 85,000, B5ని 75,000, B6 70,000. వీటన్నిటిని సమ్ చేస్తే ఎంత అవుతుందండి? 85 ప్లస్ 70. 10 క్యూబ్ అనేది అన్నిట్లో ఉంది కాబట్టి న్యూమినేటర్లో 10 క్యూబ్ని కామన్ తీయచ్చా? తీయచ్చు. ఇప్పుడు మిగిలిన వాటిని సమ్ చేసేయండి. 85 ప్లస్ 75 160, 160 ప్లస్ 70, 160 ప్లస్ 70 230, 230 ప్లస్ 80 310, 310 ఇంకా ఎంత మిగిలింది? 75, 95. సో మనకి 80, 80, 90, 170. 170 అంటే 8, 480. సో 480 అపాన్ 6. 6 1 జర్ 48. ఎప్పుడైనా పోతుందో 6వ ఎక్కంలో? 6 8 48. సో మనకి ఎంత మిగిలింది? 80 ఇంటూ 10 క్యూబ్ అంటే 80,000 పుస్తకాలు ఆన్ ఎన్ యావరేజ్ సగటున ప్రతి బ్యాచ్ లో కూడా 2000 సంవత్సరంలో అమ్ముడయ్యాయి. కానీ 80,000 అనేది ఆప్షన్ లో ఉందా? 80,000 అనేది ఇవ్వలేదు. కేవలం 80 మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు ఆల్రెడీ? మీరు ఆప్షన్ లో కూడా వేలు అనేది కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. ఇది ఇక్కడ వేలల్లోనే చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఆప్షన్ కూడా వేలల్లోనే ఉంటుంది అని చెప్పేసి బ్రాకెట్ లో ఇచ్చేసాడు ఆల్రెడీ. అందుకే మళ్ళీ వేలు అని చెప్పేసి మనకి సున్నాలు అనేవి రిప్రజెంటేషన్ ప్రత్యేకంగా చేయడం లేదు. ఇవన్నీ కూడా వేలల్లోనే ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ లోనే ఆల్రెడీ 1000 సంఖ్యలో అని చెప్పేసి క్వశ్చన్ లో ఇచ్చేసాడు. సో అలాంటి సందర్భంలో ఇక్కడ 1000 ఉన్నా లేకపోయినా పర్వాలేదు. 80 ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవడమే. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ బార్ గ్రాఫ్. సో మనకి టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచెస్ B1, B3, B5 టుగెదర్ ఫర్ బోత్ ద ఇయర్స్ ఇన్ 1000 నెంబర్స్ ఈస్. సో B1 కి సంబంధించిన ఇక్కడ B1 కి సంబంధించి 2 డేటాస్ ఉన్నాయి. ఏంటి? 2000 సంవత్సరం, 2001 సంవత్సరం ఉంది. ఏ సంవత్సరం ఇక్కడ కన్సిడర్ చేయమన్నారు? బోత్ ద ఇయర్స్ అన్నాడు. అంటే B1 కి సంబంధించి 80 ఉంది, 105 ఉంది. రెండింటిని సమ్ చేసేయండి. 185. B1 అయిపోయింది. తర్వాత ఇంకెవరు? B3. B3లో టోటల్ సేల్స్ ఎంత జరిగింది? 95, 110, 95, 110, 205. అలాగే B5లో ఎంత సేల్స్ జరిగింది? 75, 95 అంటే 170.
సో B1 B3 B5 ఇండివిజువల్ గా ఇన్ని సీరియల్స్ జరిగాయి అనమాట. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, టోటల్ సేల్స్. టోటల్ అంటే మీనింగ్ ఏంటండి, మొత్తం అంటే మొత్తం సమ్ అనమాట. అంటే 185 ప్లస్ 205 ప్లస్ 170. సింపుల్ ఆపరేషన్, సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇక్కడ యావరేజ్ అడగలేదు, రేషియో అడగలేదు, పర్సంటేజ్ అడగలేదు, సింపుల్ గా టోటల్ అడిగాడు, అంటే ఎడిషన్ చేయమన్నాడు అంతే. సో మనకి 10, 9, 7, 16, 3, 4, 5, 560 ఉందా? ఎస్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బ్రాంచ్ 1, బ్రాంచ్ 3, బ్రాంచ్ 5 నుంచి మనకి 2 సంవత్సరాల్లో కలిపి 560,000 పుస్తకాలు అనేవి విక్రయించడం జరిగింది అనమాట. వేలు అన్నవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ లో ఆల్రెడీ అన్ని కూడా ఇచ్చినటువంటి ఆప్షన్లు అన్ని కూడా వేలల్లోనే ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పేశాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం మరో టైప్ ఆఫ్ బార్ క్వశ్చన్ కి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఈ బార్ క్వశ్చన్ లో ఏంటయ్యా అంటే, ముందు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మీరు ముందు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి చెప్తుంది, అసలు మ్యాటర్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి. దిగువ ఇవ్వబడిన బార్ గ్రాఫ్ 1991-92 ఈ ఆర్థిక సంవత్సరంలో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1991-1992 నుంచి 1998-1999 మధ్యన, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఒకే దేశం యొక్క విదేశీ మారక నిల్వలను యుఎస్ డాలర్లలో చూపుతుంది. అంటే ఏదో ఒక దేశం అంతా, ఆ దేశం పేరు ప్రత్యేకంగా ఇవ్వలేదు మనకి, ఏదో ఒక దేశం అనుకోండి, ఆ దేశం యొక్క ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 1991-92 ఇది ఒక ఆర్థిక సంవత్సరం అండి. ఎందుకంటే మనకి మార్చి 1వ తారీఖు నుంచి మళ్ళీ తర్వాత వచ్చేటువంటి మార్చి వరకు కూడా, ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఒక ఆర్థిక సంవత్సరంగా మనం చెప్తా ఉంటాం. అట్లాగే ఈ ఫిబ్రవరి నుంచి మార్చ్ అంటే, అదే మార్చి నుంచి ఫిబ్రవరి అంటే 2 రకాల నెంబర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 1991-92 2 నెంబర్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఇది ఒక ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మిలియన్ల డాలర్లు నిల్వ వచ్చాయంట, విదేశీ మారక నిల్వలు ఉన్నాయంట, 2640 మిలియన్ డాలర్ల, మిలియన్ యుఎస్ డాలర్లు. మిలియన్ అంటే ఎంత అండి? 1 మిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి? 10⁶, 6 సున్నాలు ఉంటాయి అనమాట ఒక నెంబర్ తర్వాత. ఓకేనా? ఇక్కడ అన్ని కూడా ఉన్నవన్నీ మిలియన్ లోనే ఉన్నాయి. కానీ మిలియన్లని మనం ప్రత్యేకంగా ప్రతి చోట కూడా ×10⁶ అని రిప్రజెంట్ చేయలేదు. అన్ని కూడా మిలియన్ లో ఉన్నట్టే ఊహించుకోండి అని అంటున్నాడు బ్రాకెట్ లో. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి అంటున్నాడు అంతే. సో ప్రతి సంవత్సరంది కూడా డేటా అనేది ఇచ్చేశాడు. ప్రతి సంవత్సరం కూడా ఒక దేశానికి సంబంధించి విదేశీ మారక నిల్వలు అనేవి ఎంత ఉన్నాయి అని చెప్పేసి ప్రతి సంవత్సరానికి సంబంధించిన డేటా అనేది ఇచ్చేసాడు అనమాట. 1995-96 లో 3120 మిలియన్ డాలర్లు ఉన్నాయి ఆ దేశం దగ్గర. 96-97 లో 4320 మిలియన్ డాలర్లు ఉన్నాయి. అత్యధికంగా 1997-98 లో 5040 మిలియన్ డాలర్లు ఉన్నాయంట ఆ దేశం దగ్గర. అర్థమైంది కదా? ఇది ఒక దేశానికి సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండేటువంటి విదేశీ కరెన్సీ యొక్క నిల్వలు అనమాట. ఇలా ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వరకు మనం డేటా చూసాం. ఇప్పుడు ఇచ్చినటువంటి డేటాని క్వశ్చన్స్ రూపంలో మనం చూద్దాం. క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చదివి వినిపిస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ మొత్తం ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ అబౌవ్ ద యావరేజ్ రిజర్వ్స్ టు దోస్ ఇన్ విచ్ ద రిజర్వ్స్ ఆర్ బిలో ద యావరేజ్ రిజర్వ్స్ ఈస్. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? అసలు ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయమంటున్నాడు? ఓవరాల్ గా రేషియో కట్టమంటున్నాడు. ఓకే, రేషియో అంటే మీకు ఏం తెలియాలి? ఒక న్యూమినేటర్ వాల్యూ కావాలి, ఒక డినామినేటర్ వాల్యూ కావాలి. ఇక్కడ న్యూమినేటర్ కింద ఎవరిని పెట్టాలి? స్టేట్మెంట్ లో ముందు ఎవరి గురించి అయితే చెప్తున్నాడో వాడిని న్యూమినేటర్ అంటాం. స్టేట్మెంట్ లో ముందు ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఎలా అంట? ఇది ఎన్ని సంవత్సరాలు ఏంటి? ఇన్ విచ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ అబౌవ్ ద యావరేజ్ రిజర్వ్స్. ఇప్పుడు మీకు 8 సంవత్సరాల డేటా ఇచ్చాడండి బార్ గ్రాఫ్ రూపంలో. ఈ 8 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరంలో కూడా ఇంతేసి విదేశీ మారక నిల్వలు ఉన్నాయి మీ దగ్గర, మీ దేశం దగ్గర. వీటి యొక్క యావరేజ్, ముందు వీటి యొక్క యావరేజ్ తీస్తే ఈ యావరేజ్ కన్నా ఎక్కువగా ఏ సంవత్సరాల్లో విదేశీ మారక నిల్వలు ఉన్నాయో ఆ సంవత్సరాలు యొక్క సంఖ్య న్యూమినేటర్ లో వేస్తారు. 2 అంటే ఏంటి? డివైడెడ్ బై దోస్ ఇన్ విచ్ ద రిజర్వ్స్ ఆర్ బిలో ద యావరేజ్ రిజర్వ్స్. యావరేజ్ రిజర్వ్స్ కన్నా తక్కువగా నిల్వలు ఏ సంవత్సరాలలో ఉన్నాయో ఆ సంవత్సరాల యొక్క సంఖ్య కింద వేస్తారనమాట. ఖచ్చితంగా మీకు ఏంటి? ఉన్నవి 8 సంవత్సరాలు కాబట్టి ప్రతి ఆప్షన్ లో కూడా 8 అనేది సాటిస్ఫై అవ్వాలి.
అంటే 2 సంవత్సరాల్లో యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, మిగిలిన 6 సంవత్సరాల్లో యావరేజ్ కన్నా తక్కువ ఉండొచ్చు. 3 సంవత్సరాల్లో యావరేజ్ అనేది ఎక్కువగా ఉన్నదంట, 4 సంవత్సరాల యావరేజ్ అనేది తక్కువగా ఉన్నదంట. ఆప్షన్ బి అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా 3+4 అంటే 7 మాత్రం అవుతుంది. 8 సంవత్సరాల డేటా కాబట్టి 4+4 ఉండాలి. ఖచ్చితంగా ఆప్షన్ బి అయితే కాదు, ఇలా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఆప్షన్ సి చూడండి 3+5 ఖచ్చితంగా ఇది 8 సంవత్సరాలకు సరిపోయింది. ఆప్షన్ డి కూడా 4+4 8 సంవత్సరాలు సరిపోయింది. ఏఆ సిఆ డి అనేది మనం చూడాలి. ముందుగా మీరు ఇక్కడ ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ యావరేజ్ కనిపెట్టాలి. ఇక్కడ యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అపాన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతైతే విదేశీ మారక నిల్వలు ఉన్నాయో వాటి యొక్క సమ్. సో ఫస్ట్ సంవత్సరం ఎంత? 2640. రెండవ సంవత్సరం 3720. మూడవ సంవత్సరం 2520. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. సో వీటి యొక్క సమ్ చేసేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది మొత్తం? సో 4+2 6, 6+2 8, 8+6 14, 14+2 16, 18, 22, 4 24. సో 8, 8 7 15, 20, 23, 24, 27, 26. సో 4 7 9 9 6 15 19 19 5 24 24 3 27. సో టోటల్ గా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ? $27,640 మిలియన్ వచ్చాయండి అనమాట. డివైడెడ్ బై ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇది? 8 సంవత్సరాలకు సంబంధించిన డేటా. ఇది చేస్తే మనకి యావరేజ్ వచ్చేస్తుందండి. సో 8వ ఎక్కంలో ఎప్పుడు పోతుందండి? 3 8 24. సో 24 అంటే 24 అనేది 27 కన్నా తక్కువ కాబట్టి పర్వాలేదు. 24కి 27కి తేడా ఎంత? 3. క్యారీ ఆన్. సో మనకి 36 అంటే 8 4 32. సో మనకి 32 36 అంటే 32 36 అంటే 4 44. 44 అంటే 8 5 40. తర్వాత 8 5 40. సో మనకి యావరేజ్ వాల్యూ ఎంత వచ్చింది? యావరేజ్ వాల్యూ $3,455 మిలియన్. ఇది యావరేజ్ వాల్యూ అనమాట. ఈ యావరేజ్ వాల్యూ కన్నా తక్కువ ఎవరు ఉన్నారు, ఎక్కువగా ఏ సంవత్సరాలు ఉన్నాయి, అదే మీరు చేయాల్సిన పని. ముందు క్వశ్చన్లో రేషియో అడిగాడు కదా, రేషియో అంటే మీకు తెలిసిందే. రేషియో అంటే ఒక డివిజన్ ఉంటుంది, డివిజన్ మీద న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఉంటుంది. న్యూమినేటర్ వాల్యూ కింద ఎవరిని వేయాలి? స్టేట్మెంట్ లో ముందు ఎవరి గురించి డిస్కస్ చేశారు? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అబౌవ్ ద యావరేజ్ రిజర్వ్స్. ఇది ఇంపార్టెంట్ అక్షరం. అబౌవ్ ద యావరేజ్ రిజర్వ్స్ అంటే 3,455 కన్నా అబౌవ్. దీనికన్నా గ్రేటర్ దెన్ నెంబర్ ఎక్కడ ఉంది? 2,640 అనేది 3,455 కన్నా తక్కువే. 3,720 అనేది ఎక్కువ. 3,455 కన్నా ఎక్కువ అంటే ఒక సంవత్సరం వచ్చింది. 2,520 తక్కువే. 3,360 ఇది కూడా తక్కువే. 3,120 3,455 కన్నా ఇది కూడా తక్కువే. 4,320 అనేది 3,455 కన్నా ఎక్కువ అనమాట. యావరేజ్ కన్నా ఇది ఎక్కువ. సో ఇది ఇంకోటి వచ్చింది, ఇంకో సంవత్సరం రికార్డ్ అయింది. 5,040 ఆబ్వియస్లీ ఇది ఎక్కువే, ఇంకోటి రికార్డ్ అయింది. 3,120 ఇది తక్కువే. సో 3 సంవత్సరాలలో ఇది చెరిపేసైంది. ఇంకా 3 సంవత్సరాలలో యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది. 8 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పోతే మిగిలిన ఎన్ని సంవత్సరాలు మిగులుతాయండి? 8 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు తీసేస్తే ఇంకా 5 సంవత్సరాలు కదా. ఈ 5 సంవత్సరాలు ఏంటి? యావరేజ్ కన్నా తక్కువ ఉంది. బిలో ద యావరేజ్ అనేది ఎక్కడ రిప్రజెంటేషన్ చేయాలి? డినామినేటర్ లో రిప్రజెంటేషన్ చేయాలన్నమాట. సో డినామినేటర్ లో మనం 5 అనేది ఇండికేట్ చేసాం. సో 3:5 ఉందా? ఎస్, ఆప్షన్ సి లో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 1997-98 ఈ ఇయర్ లో మనకి ఎంత ఉందండి? సో స్టేట్మెంట్ ఇంకా పూర్తిగా చదవలేదు నేను. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 1997-98 సో అక్కడ వరకే చదివాను. అక్కడ వరకు సంబంధించిన డేటాకి సంబంధించిన నెంబర్ రాసేస్తాను. సో 97-98 ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన డేటా 5040 వాస్ హౌ మెనీ టైమ్స్ దట్ ఇన్
హౌ మెనీ టైమ్స్ దట్ ఇన్ 1994 టు 1995. 1994 టు 1995 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 3600లో 5040 అనేది ఎన్ని రెట్లు? ఖచ్చితంగా చెప్పొచ్చు 3360 కన్నా 5040 అనేది ఎక్కువ అని చెప్పేసి. ఈ 3360ని 100% అనుకుంటే లేదా 1 టైం అనుకుంటే 5040 అనేది ఎన్ని రెట్లు? ఇదే అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది. సో ఏం చేయాలి? ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది ఒకవైపు ఉంచేస్తే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5040 ఇక్కడికి వెళ్తుంది ఇంటూ 1. ఈ 3600 ఇంటూ ఎక్స్ అనేది ఇట్లా ఉంటుంది కదా, 3360 అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. సో 5040 అపాన్ 3360. సో 3360 ఇంటూ 1 సార్ 3360. 5040 నుంచి 3360ని తీసేయండి. సో 40 400 అవుతుంది, 140 500 అవుతుంది. మనకి ఇంకా ఎంత? 500 అంటే 500 140 అంటే 640. సో 4000 అయిపోయింది. 4000 అయిపోయింది. తర్వాత 5000 అవ్వాలంటే ఇంకో 1000 కావాలి, 1640 అయిపోయింది. 5040 అవ్వాలంటే 1680. సో 5040కి 3360కి 1680 తేడా. ఈ 1680 అనేది 3360ని ఏం చేస్తే 1680 అవుతుంది? మీరు జాగ్రత్తగా గమనిస్తే 3360ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది? 2 16 32, 1 క్యారీ ఆన్, 2 8 16 0. 1680 అంటే ఏంటండి? 360లో సగమే కదా 1680 అనేది. అంటే 3361ల 3360 1.5. అర్థమవుతుందా? 1.5 అంటే మీనింగ్ ఏంటి? 1 ప్లస్ 0.5. సో 1 సార్ 3360 ప్లస్ 0.5 అంటే 3360లో 0.5 అంటే సగం అంటే 1680. దీన్ని చేస్తేనే కదా ఈ 5040 వస్తుంది. అంటే 1.5 టైమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ విచ్ ఇయర్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద హైయెస్ట్? ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం కాదు, ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. ఎవరితో కంపారిజన్ చేయాలి పర్సంటేజ్ అంటే? ఓవర్ తర్వాత ఏదైతే ఉన్నాడో వాడిని మీరు డినామినేటర్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఆఫ్, ఓవర్, దెన్ ఈ అక్షరాల తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు డినామినేటర్ వాల్యూ కింద రిప్రజెంటేషన్ చెయ్యాలి. ఓకేనా? ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ అంటే అంతకు ముందు సంవత్సరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు డినామినేటర్ తో కంపారిజన్ చేయాలన్నమాట. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఏంటి? డిఫరెన్స్, చేంజ్ అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ ఆప్షన్స్ లో ఏమేమి ఇచ్చారో చూడండి. ఆప్షన్స్ బట్టి వెళ్ళండి, ఎందుకంటే మనకి టోటల్ గా 8 సంవత్సరాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి ముందు సంవత్సరంతో ఎంత ఇంక్రీజ్ అయిందో కనిపెట్టడం అనేది చాలా కష్టసాధ్యం. కానీ ఇక్కడ ఆప్షన్స్ బట్టి వెళ్తే మనకి 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నేను ముందుగా 1992 93 చూస్తాను. 1992 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో 1992 టు 93 ఇప్పుడు ఎంత సేల్స్ అయ్యాయి అంటే ఎంత రిజర్వ్స్ ఉన్నాయి? ఇక్కడ 3720 రిజర్వ్స్ ఉన్నాయి, డాలర్స్ రిజర్వ్స్ ఉన్నాయి. దీన్ని దేంతో కంపారిజన్ చేయాలి? ముందు సంవత్సరంతో. అంటే 1991 92 సంవత్సరంలో ఎన్ని ఉన్నాయి? 2640 ఉన్నాయి. ఓకేనా? సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది? 2640 నుంచి 3720కి పెరిగింది అనమాట. సో ఈ పర్సంటేజ్ చేంజ్ అనేది ఎంత? ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో 3720 2640. సో మనకి డిఫరెన్స్ అనేది చూడాలండి. ఓకేనా? డిఫరెన్స్ అనేది చూస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో డిఫరెన్స్ చెప్పండి నాకు. డిఫరెన్స్ ఎంత అవుతుందో? సో 1 1 0 8 0 1080 అయినా డిఫరెన్స్ అనేది. సో 1080 డిఫరెన్స్ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సో డిఫరెన్స్ బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏంటండి మరొక ప్రశ్న. ఇది మనకి డిఫరెన్స్ చేంజ్, దీని న్యూమినేటర్ లో వెయ్యాలి. ఎవరితో కంపారిజన్ చేయాలి?
ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ అన్నాడు. ఈ సంవత్సరానికి సంబంధించిన డేటా కావాలంటే దీని ముందు సంవత్సరంతో కంపేర్ చేయాలి. అంటే 2640తో 1080 అనేది ఎంత పర్సెంటేజ్, ఎంత వాల్యూ కలిగి ఉందో అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో మనకి 3700 నుంచి 2640 తీసివేసి 1080 వచ్చింది. సో 2640తో కంపారిజన్ చేస్తున్నాం, ఇంటూ 100 వేసాం అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 0 క్యాన్సిల్. సో మనకి లీస్ట్ పాసిబుల్ వాల్యూస్ చూసుకుంటే 108 264. ఖచ్చితంగా నేను చెప్పచ్చు, ఓకే 264లో 264ని సగం చేస్తే 132 132 వచ్చింది కదా. అంటే 264లో 50% వాల్యూ అంతా 132 అనేది అర్థమవుతుందా? ఎస్ 132 అంటే 50% కన్నా తక్కువే. 264లో 10% వాల్యూ అంతా 10% అంటే 26.4 కదా. 132 నుంచి 26.4 తీసేస్తే ఎంత అవుతుందండి? సో మనకి ఎంత అవుతుంది వాల్యూ అనేది? 11 10 6 106 వస్తుంది. అంటే ఖచ్చితంగా 106 అనేది 108కి దగ్గరగానే ఉంది. అంటే 50% నుంచి 10% వాల్యూ తీసేస్తే అంటే 40% వాల్యూవే 108 అని చెప్పచ్చు. 40% కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు మొత్తం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు డివిజన్స్ కానీ కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే డివిజన్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మీకు కొంచెం స్మార్ట్ వర్క్ అనేది అప్లై చేయాలి. 264లో 10% అంటే ఎంత? 26.5. 264లో 1% వాల్యూ ఎంత? 2.64. 264లో 0.1% అంటే ఎంత? 0.1 అంటే 0.264. ఇట్లా పాయింట్ ని కొంచెం పక్కకి జరుపుకుంటా పోతే 10% వాల్యూ, 1% వాల్యూ, 0.1% వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి వచ్చింది? ఇక్కడ 40.9% ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 106 108కి ఒక 2 నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యింది. 264లో 1% వాల్యూ అంటే 2.64 అంటే 41 అని చెప్పొచ్చు, లేదా 40.9 అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే 1993 టు 1994 అన్నాడు కదా. సో నేను ఇక్కడ ఉన్న డేటాని చెరిపేస్తానండి, ఎందుకంటే మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 40.9% కదా వచ్చింది. ఇప్పుడు 1993 94 డేటాని చెక్ చేస్తే ఇప్పుడు ఎంత సేల్స్ అయ్యాయి? $2520 మిలియన్ అనేది మనకి రిజర్వ్స్ గా ఉన్నాయన్నమాట. ముందు ప్రీవియస్ ఇయర్స్ తో మనం కంపారిజన్ చేయాలి. అంటే దీని ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? 92 93. ఇక్కడ ఎంత ఉంది? 3720 ఉందన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? సో 94 95 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. సారీ, దీని వాల్యూ ఓకే 93 94 కదా. సో మనకి సెకండ్ ఆప్షన్ ఇదేనా ఇచ్చారు? 93 94 అయినా ఓకే. 93 94. సో 93 94 2520. సార్ 3720 నుంచి అంటే ప్రీవియస్ ఇయర్ తో కంపారిజన్ చేస్తే 93 94లో $2520 మిలియన్ ఉన్నదండి రిజర్వ్స్ కింద. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ వాల్యూ ఉందా, తక్కువ వాల్యూ ఉందా? తక్కువ వాల్యూ ఉంది. గత సంవత్సరం చూస్తే మనకి ఎంత ఉంది? 93 94కి గత సంవత్సరం అంటే 92 93లో $3720 మిలియన్ ఉన్నాయి. కానీ తర్వాత ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి వాల్యూ అనేది పడిపోయింది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మనకి ఇంక్రీజ్ అంటున్నాడు, కానీ ఇక్కడ డిక్లైన్ అయింది. డిక్లైన్ అంటే నెగిటివ్ రికార్డ్ అయింది. ఖచ్చితంగా ఆప్షన్ బి అయితే ఆన్సర్ కాదు. అర్థమవుతుందా? ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. మనకి ఆప్షన్ ఏ ఎందుకు 40.9 అనేది ఆప్షన్ గా కన్సిడర్ చేసాం? ఎందుకంటే మనకి ఇక్కడ 2640 నుంచి 3700కి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 40.9% ఇంక్రీజ్ అయింది. ఓన్లీ ఇంక్రీజెస్ మాత్రమే కన్సిడర్ చేయాలి మనం ఇక్కడ. ఓకేనా? అర్థమవుతుందా? సో తర్వాత ఆప్షన్ ని చూద్దామంటే ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేసాం, ఎందుకంటే డిక్రీజ్ అయింది కాబట్టి. ఆప్షన్ సి దగ్గర ఎవరున్నారు? 1994 95. ఈ టైంలో మనకి ఎంత రికార్డ్ అయింది? $3,360 మిలియన్ డాలర్స్ విదేశీ నిల్వలో ఉన్నాయన్నమాట. గత సంవత్సరం ఎంత ఉన్నాయంట దీనికి? గత సంవత్సరం 93 94 తో చూస్తే 2520 ఉంది. దీన్ని మనం సాల్వ్ చేయొచ్చా? అసలు యాక్చువల్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చా అసలు? ఎస్, కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 2520 నుంచి 3360కి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేయాల్సిందే. ఓకేనా? సో ముందు డిఫరెన్స్ చూద్దాం.
3360 నుంచి 2520 తీసివేస్తే దేంతో కంపారిజన్ చేయాలి? గత సంవత్సరంతో, ప్రీవియస్ ఇయర్స్ తో. దీనికి గత సంవత్సరం ఎవరు? ఇదే కదా. సో దీని వాల్యూ ఎంత? 2520 అనమాట. సో ఇంటూ 100. సో ఈ వాల్యూ ఎంత వస్తుందండి? 33602520. సో 840 అపాన్ 2520 ఇంటూ 100. 0 క్యాన్సిల్. సో 252లో 84 అనేది ఎంత పర్సెంటేజ్? 252లో 84 అనేది ఎంత పర్సెంటేజ్? జాగ్రత్తగా చూస్తే 84 3 సార్ ఎంత అండి? 3824 25. అంటే 252ని 1/3 చేస్తే, 252ని 1/3 చేస్తే మనకి 84 వస్తుంది. అంటే 84 1 సార్, 84 3 సార్. 1/3 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/3 ఇంటూ 100 ఏమవుతుంది? 33.33% కదా. సో మనకి ఆప్షన్ సి వాల్యూ ఎంత వచ్చింది? 33.33% ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా. సో ఫైనల్ గా ఆప్షన్ డి చెక్ చేద్దామండి. అది ఒక్కటి తెలిసిపోతే ఎవరు టాపర్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. హైయెస్ట్ ఎవరు అన్నది అడిగారు కదా క్వశ్చన్ ఫైనల్ గా. సో హైయెస్ట్ ఎవరు అన్నది కాబట్టి మనం దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో దీన్ని నేను చెరిపేస్తాను, ప్లేస్ లేదు కాబట్టి. సో 1996లో 1996-97లో ఎంత విదేశీ నిల్వలు ఉన్నాయి? 4320 విదేశీ నిల్వలు అనేవి ఉన్నాయన్నమాట. గత సంవత్సరంతో పోలిస్తే దీనికి గత సంవత్సరం ఎవరు? 95-96లో ఎంత ఉన్నది? 3120. మీరు ఏం చేయాలి? న్యూమినేటర్లో దేని వాల్యూ వేయాలి? ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ అంటే ఎంత ఇంక్రీజ్ అయింది. సో 3120. సో మనకి 3143 అంటే 1 2 0 0 1200 అపాన్ దేంతో కంపేర్ చేస్తున్నారు? గత సంవత్సరంతో కంపేర్ చేస్తున్నారు. దీన్ని గత సంవత్సరంతో కంపేర్ చేస్తున్నారు. ఓవర్ ద ప్రీవియస్ ఇయర్స్ అన్నారు. సో ప్రీవియస్ ఇయర్ డేటా మాత్రమే డినామినేటర్ లో వేయాలి. అంటే 3120 అనేది మాత్రమే డినామినేటర్ లో వేయాలన్నమాట. సో పర్సంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో 0 క్యాన్సిల్. సో 312 120 ఇంకా కొంచెం చిన్న నంబర్గా మార్చొచ్చా? మార్చొచ్చు. 215 సార్, 6 సార్, ఇంకా 3 టేబుల్ అవుతుందా? 320 సార్, 3 5 సార్, 2 సార్, 10 సార్, 26 సార్, 5 సార్, 13 సార్. సో 5 13 ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 5 13లో 5 అనేది ఎన్నో శాతం అండి? ఎంత శాతం అని చెప్పొచ్చు? 13లో 5 అనేది 13లో ఆఫ్ ఎంత? 6.5. అంటే 50% వాల్యూవే 6.5 13లో. ఇది 50% వాల్యూ కన్నా తక్కువ ఉంది కదా 5 అనేది. ఓకే. 0.13 ఎంత తీస్తే మనకి 5 అనేది రీచ్ అవ్వచ్చు? సో ఇంటూ 10 చేస్తే, అంటే ఇంటూ 10% చేస్తే 1.3. 1.3 తీసేస్తే 6.5 నుంచి సో మనకి 5.2. అంటే 50% నుంచి 10% తీసేస్తే 40% అవుతుంది. 40% వాల్యూ 5.2. ఖచ్చితంగా ఇది 40% కన్నా తక్కువ ఉంటుంది. ఇది లెస్ దాన్ 40% ఉంటుంది. ఎప్పుడైతే లెస్ దాన్ 40% ఉంటుందని మీకు తెలిసిందో ఆల్రెడీ మనకి 40% కన్నా ఎక్కువ ఒక వాల్యూ ఉంటుందని తెలుసు. ఏంటి? ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఆబ్వియస్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చూస్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇలా ప్రీవియస్ ఇయర్స్ తో కంపారిజన్ చేయమన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఆ క్వశ్చన్ అడిగాడో దయచేసి ఆ క్వశ్చన్స్ ని లాస్ట్ లో మీరు ఆన్సర్స్ ని సాల్వ్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ తో కంపారిజన్ చేయడం అంటే ప్రతి ఆప్షన్ ని చెక్ చేయాలన్నమాట. సో మీకు అన్ని రకాల ఆప్షన్లు చెక్ చేయడం అంటే టైం వేస్ట్ అనేది అవుతుంది ఎక్కువగా. సో దీన్ని మీరు లాస్ట్ లో టైం ఉంటే క్యాలిక్యులేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ముందే దీని మీద టైం అనేది ఇన్వెస్ట్ చేయకండి. అన్ని రకాల క్వశ్చన్లు చూసేసిన తర్వాత మాత్రమే ఇలాంటి ప్రీవియస్ ఇయర్స్ తో కంపారిజన్ చేసేటువంటి మోడల్స్ ని సాల్వ్ చేయండి డిఐ లో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ in 1996 were approximately what percentage of అన్నాను. పర్సంటేజ్ ఆఫ్ తర్వాత ఇచ్చినటువంటి డేటాని మీరు ఎక్కడ వేయాలి? ఈ డేటాని మీరు ఎక్కడ వేయాలి? డినామినేటర్ లో వేయాలి. ముందు ఇచ్చినటువంటి డేటాని న్యూమినేటర్ లో వేయాలి. పర్సంటేజ్ కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి అంతే. సో ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 1996-97 ఎంత ఇచ్చారు? 4320. ఓకే.
వర్ అప్రాక్సిమేట్లీ, అంటే దీన్నే 4320నే వాజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ తర్వాత ఇచ్చినటువంటి వాల్యూని డినామినేటర్ లో వేయాలి. ఇస్ ద యావరేజ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ది పీరియడ్ అండర్ రివ్యూ. మన దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన యావరేజ్ వాల్యూ ఎంత, ఆ వాల్యూని డినామినేటర్ లో వేయాలి అని అడుగుతున్నాడండి. మనం ఆల్రెడీ గత ప్రాబ్లం లోనే యావరేజ్ కూడా కట్టేసాం. ఎంత వచ్చింది యావరేజ్ వాల్యూ అనేది? 3455 అనేది వచ్చింది. ఇదే కదా యావరేజ్ వాల్యూ, ఇందాక మనం కనిపెట్టేసాం ఆల్రెడీ. సో మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇక్కడే రాసేద్దామండి. ఓకేనా, 3455 అనమాట. ఓకేనా, 3455. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది? 3455 కన్నా 4320 అనేది పెద్దదా చిన్నదా? పెద్దది. న్యూమినేటర్ లో పెద్ద వాల్యూ, డినామినేటర్ లో చిన్న వాల్యూ ఉంటే, అంటే 3455 అనేది 100% అనుకుంటే 4320 అనేది ఎంత శాతం? ఖచ్చితంగా 100% కన్నా ఎక్కువ ఉండాలి కదా. ఖచ్చితంగా ఏ ఆప్షన్ అనేది అవ్వదు, ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఖచ్చితంగా అవ్వదు. 95% అనేది అవ్వదు. మిగిలిన వాటిని ఆప్షన్ లో ఏదో ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది ఏంటది, అదే కనిపెట్టాలి. ఓకేనా, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూద్దామండి. ముందుగా ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ ఎలా చేయాలి? 4320లో 3455ని తీసేద్దాం. ఎందుకంటే 100% వాల్యూ ఇది. దీన్ని తీసేస్తే ఎంత వాల్యూ మిగులుతుందో చూద్దాం. సో 1 0 9 12 5 8 7 5 975. 975 వాల్యూ ప్లస్ 3455. 3455 అనేది 100% అండి. 3455కి ఇది 100% వాల్యూ అనమాట. మరి 975 అనేది 3455లో ఎంత శాతం? 3455లో 975 అనేది ఎంత శాతం? ఇదే మన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 975 4లో ఎంత? 4 5 20, 4 7 35, 35 2 37, 4 9 36, 36 3 39. 3970 కన్నా ఎక్కువ వచ్చేసింది మనకి. సో 975 ఇంటూ 4 వర్కౌట్ కావడం లేదు. సో ఇంకా ఏం చేయాలి? 5 ట్రై చేద్దామా? 5 అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో 975 అనేది 3455లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో దీన్ని నేను లీస్ట్ నెంబర్స్ వరకు తీసుకువెళ్ళి ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చండి. సో 5 19 సార్ 95, 5 5 సార్ 25, 5 6 30, 45 9 1. ఓకేనా, సో దీన్ని సింపుల్గా మీరు 0 అనుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. దీన్ని మీరు ఈ 195ని 200 అనుకోండి, అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది మీకు. ఓకేనా, ఈ అనుకోవచ్చండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. 690ని 700 కూడా అనుకోవచ్చు, అప్రాక్సిమేషన్. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. 2/7 వాల్యూ ఎంత? 2/7 వాల్యూ 1/7 వాల్యూ ఎంత? 14.28% కదండి. 2/7 వాల్యూ ఎంత? 28.56% కదా. అంటే 28.56% అంటే 28%కి దగ్గరగా వాల్యూ ఉంటుంది. సో మనకి 975 అనేది 28%కి దగ్గర వాల్యూ. 100% ప్లస్ 28% ఎంత? 128%. 128కి దగ్గరగా ఏంటుంది? సో 128కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ 125%. సో మనకి 125% కరెక్ట్ వాల్యూ అని చెప్పచ్చండి. సో ఎప్పుడైతే క్రిటికల్ నెంబర్స్ అనేది ఇస్తాడో మీరు అప్పుడు అప్రాక్సిమేషన్ ప్రకారంగా వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు కొంచెం తెలియంది ఏంటంటే 1/7 వాల్యూ అనేది మీకు చాలా మంది తెలియదు. 1/7 వాల్యూ ఎంత? 1/7 ఫ్రాక్షన్ వాల్యూ పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే 1/7 ఇంటూ 100 చేస్తే మీకు ఎంత వస్తుంది? 14.28% వస్తుంది. 1/7 ఇంటూ 2 చేస్తే 2/7 అవుతుంది. అంటే 14.28 ఇంటూ 2 చేస్తే 28.56% అవుతుంది. సో ఫ్రాక్షన్ వాల్యూస్ పర్సంటేజ్ వాల్యూస్ ఎలా కన్వర్ట్ చేయాలనేది కొంచెం తెలిస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కేవలం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అలాగే డేటా అనేది అనాలిసిస్ చేయడం, ఈ 2 స్టెప్స్ మీదే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రాబ్లం ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేయొచ్చు అనేది చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో లాస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద percentage increase in the foreign exchange reserves in 19
97, 98 ఓవర్ 1993, 94. ముందుగా ఇక్కడ ఏం కనిపెట్టమంటున్నాడు, పర్సంటేజ్ అనే ఆపరేషన్ చేయమంటున్నాడు. పర్సంటేజ్ అంటే ఏమేమి ఉంటాయి, న్యూమినేటర్ వాల్యూ ఉంటుంది, డినోమినేటర్ వాల్యూ ఉంటుంది, ఇంటూ 100 ఉంటుంది. నేను డినోమినేటర్ వాల్యూ కింద దేని వేయాలి, న్యూమినేటర్ వాల్యూ కింద దేని వేయాలి? ఓవర్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యూని మీరు ఎవరి కింద కన్సిడర్ చేయాలి, డినామినేటర్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి. ఓవర్ తర్వాత ఎవరు ఉన్నారు, 1993, 94. 1993, 94 దగ్గర వాల్యూ ఎంత ఉంది, 2520. ఇది డినామినేటర్ వాల్యూ. మరి న్యూమినేటర్ వాల్యూ ఏంటి, ఓవర్ ముందు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్. వాట్ వాస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇంక్రీజ్ అంటే ఎక్కువైంది, అంటే డిఫరెన్స్ వాల్యూ. ఇంక్రీజ్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 1997 to 98 ఓవర్ 1993 to 94. 1993 to 94 పర్సంటేజ్ వాల్యూ ఎంత, 2520. 1997 to 98 వాల్యూ ఎంత, 5040. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 2520కి 5040కి డిఫరెన్స్ వాల్యూ, 2520కి 5040కి డిఫరెన్స్ వాల్యూ. సో 2520 5040 మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే 2520ని ఇంటూ 2 చేస్తేనే కదండి 5040 వస్తుంది. అంటే 5040 అనేది 5040లో 2520 అనేది 50%. అర్థమవుతుందా? ఇక్కడ మనకి సింపుల్ గా ఇక్కడ మనం ఏమంటున్నాడు, ఇంక్రీజ్ అంటున్నాడు. ఇంక్రీజ్ అంటే ఏంటి, డిఫరెన్స్. 2520కి 5040కి డిఫరెన్స్ ఎంత, 2520. అంటే ఇక్కడ వాల్యూ, డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2520. పైన కింద కొట్టుకుపోతే ఎంత మిగులుతుంది, 100%. సో 2520లో 2520 అనేది ఎంత శాతం అంటే 100% కదండి. అదే కదా మనకి మీనింగ్ అనేది. సో ఇక్కడ పర్సంటేజ్ అనేది 100 అనేది ఇచ్చాడా, ఏ ఆప్షన్లో అయినా ఇచ్చాడా, ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు వరకు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు ఒక హోంవర్క్ ప్రాబ్లం అనేది ఇస్తానండి. హోంవర్క్ ప్రాబ్లం అనేది దయచేసి మీరు చెయ్యండి. మీకు అర్థం కాకపోతే మీకు నెక్స్ట్ సెషన్లో డౌట్స్ అనేవి అడగచ్చు. ఓకేనా? మీకు అలాగే ఒక వర్క్ షీట్ కూడా ఇస్తాను ఈ బార్ గ్రాఫ్స్ మీద. మీకు మ్యాక్సిమం, యావరేజ్, రేషియో, పర్సంటేజ్ ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇచ్చినటువంటి డేటాని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ ఇన్పుట్స్తో ఎలాంటి బార్ గ్రాఫ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో వీటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ని కొంచెం సాల్వ్ చేయండి. ఓకేనా? సాల్వ్ చేసి ఆన్సర్స్ రాకపోతే చెప్పండి. దయచేసి మన గ్రూప్లో అయినా షేర్ చేయండి. సో మీకు దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు రాసైనా మీకు ఫోటో అనేది పెడతాను అనమాట. ఓకేనా? లేదా మీరు నెక్స్ట్ సెషన్లో అడిగినా పర్వాలేదు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది, అసలు ఎందుకు మీరు న్యూమినేటర్లో ఈ వాల్యూనే వేస్తున్నారు, ఎందుకు మీరు ఈ వాల్యూనే డినామినేటర్లో వేస్తున్నారు, ఇలాంటి డౌట్స్ ఎక్కడ రైజ్ అయినా అడగండి. ఓకేనా? దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ 5 ప్రాబ్లమ్స్ తర్వాత మీకు వర్క్షీట్ కూడా ఇస్తాను, అవి కూడా సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ రికార్డింగ్ వీడియోస్లో కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనకి నెట్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ని ఇవ్వడం జరిగింది. అన్ని కూడా సేమ్ మోడల్సే. అయితే రేషియో చూసారు ఇక్కడ, లేకపోతే పర్సంటేజ్, లేకపోతే కంపారిజన్, ఇంక్రీజ్ అన్నా డిఫరెన్స్ అన్నా ఒకటే. లేకపోతే రేషియో అడుగుతారు, లేకపోతే యావరేజ్ అడుగుతారు, లేకపోతే పర్సంటేజ్ అడుగుతారు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని కూడా వీడి చుట్టూనే తిరుగుతాయి. లేకపోతే మొత్తంగా టోటల్ అడిగేస్తారు. టోటల్ అంటే మీకు తెలుసు కదా, సమ్. జస్ట్ సింపుల్ గా ఎడిషన్ చేశారు. ఇచ్చిన డేటాని ముందుగా అర్థం చేసుకోండి. అసలు దేని గురించి ఏంటి అడుగుతున్నాడు. ఇక్కడ 3 కలర్లు ఇచ్చాడు. 3 కలర్లు ఏంటి, ఎక్స్ అనే కంపెనీ, వై అనే కంపెనీ, జెడ్ అనే కంపెనీ. 3 కంపెనీలు సంబంధించిన డేటా ఇచ్చాడు. తర్వాత సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 3 కంపెనీలు ఈ 1996 నుంచి 2000 వరకు ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబరిచాయి. తర్వాత వాటి డేటా ఏమిచ్చాడు, 1996లో ఎక్స్ అనే కంపెనీ ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, 30 అనే నంబర్ వరకు వచ్చి ఆగిపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటి, 30 అని మీనింగ్ అనమాట. అలాగే 1996లో వై అనే కంపెనీ, రెడ్ కలర్ లో ఉన్నటువంటి వై అనే కంపెనీ ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, ఈ గ్రాఫ్ 30కి 20కి మధ్యన ఉంది. అంటే ఏమని అర్థం చేసుకోవాలి, దాన్ని మీరు 25 అని అర్థం చేసుకోవాలి. అంటే దీని వాల్యూ 25 అని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు మీకు వాల్యూస్ ఓవరు, గత 2 క్వశ్చన్లకు మళ్ళీ మీకు వాల్యూస్ ప్రతి చోట ఇస్తారని అనుకోకూడదు. కొన్నిసార్లు వాల్యూ ఇవ్వరు. ఇచ్చినటువంటి గ్రాఫ్ ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే గ్రాఫ్ ని డైరెక్ట్ గా రిప్రజెంట్ చేశాను ఇక్కడ, వాల్యూస్ ఇవ్వకుండా. దేని తిన్నంగా ఏంటుంది, ఈ నాకు ఎక్స్ అనే కంపెనీ 1999లో ఎంత అమ్మిందో చెప్పండి, ఎంత ప్రొడక్షన్ చేసిందో చెప్పండి. ఇది ఎక్స్ అనే కంపెనీ, బ్లూ కలర్.
1999లో ఇదనమాట స్టిక్. దేని తిన్నంగా ఉంది ఇది? 50కి తిన్నంగా ఉంది, అంటే 50 అనమాట. సో అట్లా రిప్రజెంటేషన్ చేయాలి. ఈ వాల్యూస్ ని మీరు ప్రతిదీ కూడా చూస్ చేసుకుని ఇండికేషన్ చేసి ఇచ్చినటువంటి ఆపరేషన్ ఏంటి, ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటి, ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ తగ్గట్టు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలన్నమాట. మీకు ఒకటేనండి, డిఏ అన్నది ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా సాల్వ్ చేస్తే అంత బాగా మీకు అలవాటు అవుతుంది. ఓకేనా? సో తక్కువ ప్రాబ్లమ్స్ తో ఎగ్జామ్ అనేది క్రాక్ చేసేద్దాం, ఎక్కువ క్వశ్చన్లో ఎక్కువ మార్కులు తెచ్చేసుకుందాం అంటే అవ్వదు. డిఏ అనేది థియరీ సబ్జెక్ట్ కాదు, డిఏ అనేది ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్. ఓకేనా? మీరు ఎంత పెన్ అనేది పేపర్ మీద పెట్టి చేస్తేనే అంత బాగా వస్తుంది, అంత బాగా మీ చెయ్యి అనేది నిమిడిపోతుంది, అంత బాగా ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకేనా? రిపీట్ అవుతాయి కాబట్టి చాలా ఫెమిలియర్ అయిపోతారు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడతో సెషన్ ని ముగిద్దాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్తో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.